ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. స్టార్ట్ అయ్యే ముందు రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఆ గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ గారి ప్రసంగానికి హాజరు కాబోతున్నారట. మరి గవర్నర్ గారి ప్రసంగానికి హాజరవుతారా? తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒకరోజు పాల్గొనే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే చర్యలు తప్పువు అని చెప్పేసి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు పదే పదే చెప్తున్నారు. అందులోనూ ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు 45 రోజులు జరిగాయి. ఇంకొక 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు జరిగితే ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక వైసీపీ ఎమ్మెల్యే రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వితౌట్ ఇంటిమేషన్, స్పీకర్ గారికి ఇంటిమేషన్ లేకుండా సభకు హాజరు కాకపోతే, అది కూడా వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే చర్యలు తప్పవు అని చెప్పారు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు 45 రోజులు జరిగాయి. ఈ 45 రోజుల్లో మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకార రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది లేదు. కాకపోతే గత బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు, నిరసన చెప్పారు, బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. వచ్చారు, నిరసన చెప్పారు, బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. దానివల్ల అంటే హాజరు కింద పడిద్దా అంటే అది హాజరు కింద పరిగణలోకి రాదు అని స్పీకర్ గారు ధృవీకరించారు. ఎందుకంటే అది కేవలం శాసనసభ సమావేశం కాదు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం. దానికి అసెంబ్లీ సమావేశాలకి అంటే శాసనసభ సమావేశాలకి సంబంధం లేదు. కాబట్టి మేము దాన్ని అటెండెన్స్ కింద తీసుకోమని చెప్పారు. కాబట్టి అటెండెన్స్ కింద తీసుకోగలిగింది ఒక ప్రమాణ స్వీకార రోజు వచ్చినటువంటి రోజు మాత్రమే. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా ఇప్పటి వరకు 44-45 రోజులు రాలేదు. మళ్ళీ పైగా వచ్చినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేసి అసెంబ్లీ రికార్డ్స్లో సంతకాలు పెట్టిపోతున్నారు. సో దీని మీద కూడా స్పీకర్ గారు సీరియస్ అయ్యారు. అసెంబ్లీకి రాకుండా వచ్చినట్టు సంతకాలు పెట్టడం, రాకుండా వచ్చినట్టుగా టీఏలు ట్రావెలింగ్ అలవెన్సులు, డిఏలు పొందడం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. మీరు జీతం తీసుకున్నప్పుడు సభకు రావాలి. జీతం కాక డిఏలు కూడా పొందుతున్నారు సంతకాలు పెట్టి, రిజిస్టర్లు సంతకాలు పెట్టి. దాన్ని ఇప్పటికే నైతిక విలువల కమిటీకి నివేదించారు స్పీకర్ గారు. ఇప్పుడు నైతిక విలువల కమిటీ పరిశీలనలో అది ఉంది, ఏదో అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టిపోవటం అనేటువంటిది. సో ఇప్పుడు సరే, అదొక సపరేట్ సెక్షన్. అది కాక 45 రోజులు వరుసగా హాజరు కాలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే 60 రోజులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పైగా నిర్వహిస్తారట. కాబట్టి ఇప్పుడు కూడా హాజరు కాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడింది. కాబట్టి సో 2 రకాల ఇబ్బందులు. ఒకటి, రాకుండా సంతకాలు పెట్టినందుకు ఒక రకంగా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. లేదు, వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు కాబట్టి ఇలా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాల బాధలు తప్పించుకోవాలంటే అసెంబ్లీ సమావేశాలకు వస్తే చర్యల విషయం పక్కపోయింది, అనర్హత వేటు వేస్తామనేటువంటి మాట పక్కపోయింది. అందుకని ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం ఒక్కరోజన్నా హాజరు కావాలి అనేటువంటి ఒక అంచనాకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా గతంలోనే జరిగిన చర్చ వైసీపీలో. మేము కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తామంటే వెళ్ళండి, పెద్దిరెడ్డి గారిని తీసుకొని వెళ్ళండి అని చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో మీరు రాకుండా మేము వెళ్తే బాగోదు, మీరు రండి, మీతో పాటు మేము కూడా వస్తాం, మీరు రాకుండా మేము మాత్రమే అసెంబ్లీకి పోతే బాగోదు అనేది. అసలు ఇంతకీ వైసీపీ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలట. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని అడిగితే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి రావట్లేదని. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి?
ఏ హోదా అయినా ఎవరు ఇస్తారు అసలు ప్రజాస్వామ్యంలో? ప్రజలు ఇస్తారు. ఇప్పుడు వైసీపీ చేతిలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అంటే అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం 10% సీటింగ్ ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మొత్తం 175 సీట్స్, దీంట్లో 10% అంటే కనీసం 18 సీట్లు ఉండాలి. ఉన్నది 11 సీట్లు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ఎలా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు గతంలో వైసీపీకి 2019లో 151 సీట్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ 151 సీట్లు ఇచ్చిన ప్రజలు కాదా? ఏదో గవర్నర్ గారు టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేయించి ఉండొచ్చు కాక, కానీ గవర్నర్ గారు కాదుగా ముఖ్యమంత్రి చేసింది అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ 151 సీట్లు ఇచ్చిన ప్రజలు చేశారు. గతంలో 2014లో 67 సీట్లు ఇచ్చారు వైసీపీకి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఎవరిచ్చారు ఆ హోదాను ఆయనకి? 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గారు టెక్నికల్గా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించవచ్చు కాక, కానీ ఆయనకి ఆ హోదాని ఇచ్చింది ఎవరు? ప్రజలు. హోదాని ఎవరు కూడా అంటే ఇచ్చేది ప్రజాస్వామ్యంలో ప్రజలే. స్పీకర్ గారి భిక్షో, గవర్నర్ గారి భిక్షో కాదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇంకెవరికైనా. ప్రజల భిక్ష ఒక హోదా, ఒక పదవి అనేటువంటిది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పైనలు. మరి అదే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు కదా పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని. పార్టీ పెట్టిన కొత్తలోనే 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిని చేశారు. పార్టీ పెట్టిన రెండో ఎలక్షన్స్కి 151 సీట్లు ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని 11 సీట్లే పరిమితం చేసిన ప్రజలు. ప్రజలు పనిష్మెంట్ ఇస్తే నాకు హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం ఏంటి? అంటే ఏమనాలి? మినిమం కామన్ సెన్స్ లేకపోవడం కదా ఇలా అడగటం అంటే. మినిమం కామన్ సెన్స్ లేకపోవడం కదా. సో వెరీ క్లియర్, ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావచ్చు అనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది. లేకపోతే వాళ్ళ మీద అనర్థం వేయబడింది అనుకోండి, రేపు ఉప ఎన్నికలు వచ్చాయనుకోండి, యావని చెప్పి ఎన్నికలకు వెళ్తారు. మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదని మమ్మల్ని తీసేశారండి, మాకు అయినా ఓటేయండి, మళ్ళీ అసెంబ్లీ సభ్యులను చేయండి, మాకు జీతం కావాలి, మాకు టీఎల్ కావాలి, మాకు డిఎల్ కావాలి, మేము అసెంబ్లీకి మాత్రం పోమని చెప్పేసి ఓటు అడుగుతారా? జనం ఏమంటారు అప్పుడు? అసెంబ్లీకి పోనోడికి నీకు అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి ఎందుకు అబ్బా అంటారు కదా. కాబట్టి ఇప్పుడు అన్నతో వేడిపడితే ప్రజల దగ్గర పోటానికి మొహం ఉండదు. సో ఈ రకమైనటువంటి చర్యలను ఎవరూ కోరుకోరు. ఇప్పుడు ఏదన్నా ఉద్యమం కోసం పదవికి రాజీనామా చేయడం వేరు, ఏదన్నా కాజు కోసం పదవికి రాజీనామా చేయడం వేరు, వేరే వేరే అనర్థ వేటు పిటిషన్ వేరు. కానీ ఇలా అనర్థ వేటు పడుతుందంటే జనంలోకి వెళ్ళడం కష్టం, జనాలు మొహం చూపించుకోవడం కష్టం. నేను అసెంబ్లీకి వెళ్ళను కానీ అసెంబ్లీ సభ్యత్వం నాకు కావాలంటే ప్రజలు ఇవ్వరు కదా, ఓటేయరు కదా. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి పోవడం తప్ప వైసీపీ ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ లేనట్టుంది. యా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.